కన్యా రాశి ఉత్తరా నక్షత్రంలోని 3 పాదాలు, హస్త నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 2 పాదాలు. అక్షరాలు చూసుకున్నట్లయితే టు ప పి పు షం అణ త పే ప ఏ పు ఈ అక్షరాలు కన్యా రాశిలోకి వస్తున్నాయి. మరి ఈ కన్యా రాశి వారికి గురువు 45 రోజుల కాలం పాటు అంటే సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 వరకు నవమ స్థానంలో ఉన్నాడు. ఈ నవమ స్థానంలో గురువు సకల సౌభాగ్యాభివృద్ధిని పొందిస్తాడు. ఈ సమయంలో గురువు ఉండడం చేత అభివృద్ధిగా చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కాబట్టి ఏమైనా పెండింగ్ ఉంటే ఈ 45 రోజుల లోపల ఫినిష్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ గురువు దశమం లోపలికి వస్తున్నాడు. కాబట్టి మే 14 నుంచి మళ్ళీ దశమంలో ఉంటాడు. కాబట్టి ఏమైనా పెండింగ్ పనులు ఉంటే ఈ 45 రోజుల లోపల మొదలు పెట్టుకోండి. ఆ స్వామి ఆశీర్వాదం సంవత్సరం అంతా కూడా మీకు ఉండేటువంటి అవకాశం. మరి గురువు ఈ సంవత్సరం 14వ తారీఖు నుంచి అక్టోబర్ 18 దాకా మరియు డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి దాకా దశమ స్థానంలో ఉంటారు. కాబట్టి దశమ స్థానంలో గురువు ధనానికి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశము, ఉద్యోగంలో సంతానపరంగా సమస్యలు తీసుకొచ్చేటువంటి అవకాశము. మరి గురువు 48 రోజుల కాలం పాటు అతిచారం వల్ల అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 దాకా మళ్ళీ ఈ 48 రోజులు కూడా గురువు ఏకాదశంలో వచ్చి మంచి సంతానాన్ని అభివృద్ధి కలిగిస్తాడు. నూతన భవిష్యలాభము, గౌరవ లాభము కలిగించేటువంటి అవకాశం. కాబట్టి ఈ మే 14 లోపల చేసుకోండి, లేదా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 లోపల ఆ 48 రోజుల లోపల ఏదైనా మొదలుపెట్టేటువంటి కార్యాలు ఉంటాయి. ఆ సమయంలో మొదలుపెట్టండి, లేదా ఈ మే 14 లోపల మొదలు పెట్టుకోండి. గురువు మీకు మంచి అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం. మరి శనిగ్రహాన్ని కనుక చూసుకున్నట్లయితే శనిగ్రహము ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ కన్యా రాశి వారికి 7వ స్థానంలో ఉండి ప్రయాణాలలో ఆపద కలిగించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కన్యా రాశి వాళ్ళు ప్రయాణాల్లో జాగ్రత్త వహించవలసింది. కొంచెం మంచి సమయాలు చూసుకుని బయలుదేరండి. సాధ్యమైనంత సూర్యోదయానికంటే ముందే ప్రయాణాలు మొదలుపెట్టేటువంటి ఆలోచనలు చేసుకోండి. మరి ఈ సంవత్సరం శని మీ అందరికీ కూడా 7వ స్థానంలో ఉండడం చేత కలత్రపీడలు, ప్రయాణాల్లో ఆపదలు కలిగేటువంటి అవకాశం. మరి రాహు ఈ కన్యా రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి మే 18వ తారీఖు వరకు 7వ స్థానంలో ఉంటాడు. మరి రాహు ఈ 7వ స్థానంలో నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా మే 18 నుంచి సంవత్సరం చివరి దాకా అంటే 305 రోజుల పాటు ఈ సంవత్సరం వరకు సిస్టంలో మంచి ఫలితాలు వస్తున్నాడు రాహుగ్రహం. మరి కేతు గ్రహం కనుక చూసుకున్నట్లయితే కేతు గ్రహము ఈ సంవత్సరము ఈ కన్యా రాశి వారికి ప్రారంభం నుంచి మే 18 దాకా సింహరాశిలో ఉంటున్నాడు. మరి మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు ద్వాదశ రాశిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో వృధా ఖర్చులు కాకుండా చూసుకోవాలి. మొత్తానికి ఈ విశ్వావసన సంవత్సరంలో కన్యా రాశి వారు సంవత్సరం అంతా శని కేతు ధ్యానాన్ని శ్లోకాలు చేసుకోవాలి. శనికి కేతువునికి ఆరాధన చేయాలి. శని గ్రహానికి శివుడు, కేతు గ్రహానికి ఆ గణపతి. కాబట్టి ప్రతిరోజు గణపతిని ఆరాధిస్తే ప్రతిరోజు కేతుని ఆరాధించినట్టే, రోజు శివాలయానికి వచ్చినట్టయితే రోజు శనికి అనుకూలం చేసుకున్నట్లేదు. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు అందరూ కూడా గణపతి ఆరాధన చేయాలని చెప్పినారు. అందరూ చూసినట్టయితే అందరూ ఈ కన్యా రాశి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి కేతు అనుకూలంగా మారినట్టే. అందరూ శివాలయ దర్శనం చేసుకోండి చెప్పిన అంటే దాంట్లో ఈ కన్యా రాశి వాళ్ళు ఉన్నట్టే. కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళు ఆ కేతువుకి శనువుకి ఆరాధన చేసి మంచి శుభమైన దాన్ని పొందవలసింది.